హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారని అందరూ? మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఆయమాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే ఒక హాఫ్ కేజీ చాక్లెట్ కేక్ చేశాను. ఇంత బుడ్డ కేక్కి ఎన్ని డిమాండ్స్ చెప్పారో అండి. అది కూడా అర్జెంట్ కేక్, అప్పటికప్పుడు చేసి ఇచ్చే కేక్ అనమాట. దానికోసం అయితే నేను 1 కప్ 250 ml కప్తో 1 కప్ చాక్లెట్ ప్రీమిక్స్ అయితే తీసుకున్నాను. చాక్లెట్ ప్రీమిక్స్ లేకపోతే మనం నార్మల్గా ఒక 1 కప్ ప్రీమిక్స్ తీసుకొని, నార్మల్ వెనిలా ప్రీమిక్స్ అయినా దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత దానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకుంటూ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే మిక్స్ చేసుకుంటున్నాను. వాటర్ని అయితే కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మనం చూసి మిక్స్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ అయితే ఒక హాఫ్ టీ స్పూన్ బ్లూసమ్ వెనిలా ఎసెన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీ ఎసెన్స్ ఫ్లేవర్ కొంచెం లైట్గా ఉందనుకోండి 1 టీ స్పూన్ వరకు అయితే యూస్ చేయండి. కొంచెం స్ట్రాంగ్గా ఉంటే హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది. తర్వాత 1 టీ స్పూన్ వచ్చేసరికి నేను ఆయిల్ యూస్ చేస్తున్నాను, సన్ఫ్లవర్ ఆయిల్. 1 కప్కి 1 టీ స్పూన్ సరిపోతుంది అనమాట. వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసుకొని ఒకసారి స్పాచులాతో కలుపుకొని, నేను ఇక్కడైతే 5 ఇంచ్ కేక్ టిన్ తీసుకున్నాను. మనం హాఫ్ కేజీ 6 ఇంచ్ కేక్ టిన్లో చేసుకోవచ్చు, అలాగే 5 ఇంచ్ కేక్ టిన్లో కూడా చేసుకోవచ్చు. మన కస్టమర్ ఇచ్చే డిజైన్ పట్టి కానీ, మనం వేయాలనుకున్న డిజైన్ పట్టి కానీ కేక్ టిన్ అనేది కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. మనం హైటెడ్లో డిజైన్ చేయాలనుకున్నాం అనుకోండి, అప్పుడు 6 ఇంచ్ కేక్ టిన్ తీసుకున్నాం అనుకో, అది హైటెడ్లో రాదు కదా, అప్పుడు మనం అనుకున్న డిజైన్ చేయలేం. అదే ఏదైనా ఫ్లాట్గా ఉండే డిజైన్ చేయాలనుకున్నాం అనుకోండి, మనం హైటెడ్లో తీసుకుంటే అది సెట్ అవుతుంది కదా. ఇలాగా మన కేక్ డిజైన్ పెట్టి కూడా మనం కేక్ టిన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడైతే 5 ఇంచ్ కేక్ టిన్ తీసుకున్నాను, కొంచెం హైటెడ్లో కావాలి కాబట్టి. తర్వాత ఆల్రెడీ మనం కేక్ ప్రిపేర్ చేస్తున్నామంటేనే ముందు ప్రీ హీట్ పెట్టుకుంటాం కదా. ప్రీ హీట్ చేసుకున్న ఇలాగ బర్తన్ కానీ, కడాయి కానీ, కుక్కర్ కానీ, గ్యాస్ కట్ ఆర్ విజిల్ 2 తీసేసి మనం ఇలాగైతే యూస్ చేసుకోవచ్చు. 30 మినిట్స్ బేక్ చేస్తే సరిపోతుంది. ఒక్కొక్కసారి ఒక 5 మినిట్స్ అటు కానీ ఇటు కానీ అవుతుంది. నేనైతే సిమ్లో పెట్టే బేక్ చేసుకుంటాను. మీడియం టు లో ఇలా ఏమీ కాదు, స్టార్టింగ్ నుంచే ప్రీ హీట్ సిమ్లోకి, అలాగే బేక్ అని కూడా సిమ్లోనే పెట్టి చేసుకుంటాను. తర్వాత 28 మినిట్స్ తర్వాత నేను చెక్ చేశాను, చక్కగా బేక్ అయిపోయింది. మనకు పైన మూత తీయగానే అర్థమైపోతుంది అది చాలా బాగా బేక్ అయిపోయింది అనేసి. నేనైతే 1 కప్ విపింగ్ క్రీమ్ అయితే విప్ చేసుకున్నాను 250 ml కప్తో. హాఫ్ కేజీ కేక్ కోసం కాబట్టి 1 కప్ విపింగ్ క్రీమ్ అయితే విప్ చేసుకున్నాను. తర్వాత షుగర్ సిరప్తో చక్కగా నేను 3 లేయర్స్ కట్ చేసుకొని స్పంజింగ్ చేసుకున్నాను. ఒక లేయర్ మనం కేక్ పెట్టాక నార్మల్గా ఎప్పటిలాగే మనం క్రీమ్ అప్లై చేస్తాము. చాక్లెట్ కేక్ అంటే మనకు గనాష్ కానీ, చాక్లెట్ ఇవి ఏంటారు గుర్తు రావట్లా, చాకో చిప్స్ కానీ మనం యాడ్ చేస్తాం. వీళ్ళైతే చాక్లెట్ షేవింగ్స్ అడిగారు, వాళ్ళ పిల్లలకి చాలా ఇష్టం అంట. ఆవిడ ఇచ్చింది అర్జెంట్ ఆర్డర్, వాళ్ళు ఇంకా మాట్లాడుకుందాము, అప్పటికప్పుడు చేసి మంది. చెప్పాను కదా నాకు కొంచెం హెల్త్ సెట్ అవ్వట్లేదు, నేను ఇప్పుడు చేయలేను అని అన్నా కూడా మా వారు ఊర్లో లేరు, బయటికి వెళ్ళి కేక్ తేవాలంటే కుదరదు అని అంటే సరే అప్పటికప్పుడు నేను చేసి ఇచ్చాను. ఆవిడ చాక్లెట్ గనాష్ వద్దు, మా వాళ్ళకి చాక్లెట్ షేవింగ్స్ ఉంటాయి కదా అవంటే చాలా ఇష్టం, అవి యాడ్ చేయమంది. చక్కగా నేను ఎలాగైతే మన గనాష్ ప్లేస్లో షేవింగ్స్ యాడ్ చేశాను. ఒకవేళ ఇవి కూడా లేకపోతే మన చాక్లెట్ని గ్రేట్ చేసి అవైనా యాడ్ చేసుకోవచ్చు. మనం పైన పెట్టే లేయర్ కూడా చక్కగా స్పంజింగ్ చేయాలండి. అది మర్చిపోయి లైట్గా స్పంజింగ్ చేసాం అనుకోండి, మనం పైనుంచే కదా కట్ చేసేది కేక్, అప్పుడు కట్ చేసేప్పుడు హార్డ్గా తగిలింది అనుకోండి, మన కింద లేయర్లు ఎలా ఉన్నా పైన స్టార్టింగే హార్డ్గా తగిలితే ఇంకా కేక్ హార్డ్గా ఉందనే ఫీల్ అయిపోతారు. అందుకని చక్కగా మనం మిగతా 2 లేయర్స్ ఎలా అయితే ఫిల్ చేసుకుంటామో, స్పంజింగ్ చేసుకుంటామో, సేమ్ అలాగే పైన లేయర్ కూడా మంచిగా వెట్ చేసుకోవాలి. ఆ తర్వాత క్రమ్ కోటింగ్ చేసి కొంచెం ఫ్రిడ్జ్లో సెట్ అయ్యాక ఇంకా ఫైనల్ ఫినిషింగ్ అయితే చేసేస్తున్నాను. నేనైతే పైపింగ్ బ్యాగ్తోనే క్రీమ్ అప్లై చేస్తాను, ఎందుకంటే ఈజీగా ఉంటుంది ఫినిషింగ్ చేయడానికి అనేసి. పైన కొంచెం క్లీన్ చేశాక స్క్రాపర్ తీసుకొని సైడ్స్ కూడా క్లీన్ చేస్తున్నాను. మనం సైడ్ క్లీన్ చేసిన, పైన క్లీన్ చేసిన ఎక్స్ట్రా వచ్చిన క్రీమ్ని ఇలాగా సపరేట్గా వేరే బౌల్లో తీసుకోవాలి. అలాగే స్క్రాపర్ కానీ, ప్యాలెట్ నైఫ్ కానీ మళ్ళీ యూస్ చేసేటప్పుడు ఒక వెట్ క్లాత్ తీసుకొని దాన్ని ఫస్ట్ తుడిచాక ఆ తర్వాత మళ్ళీ మనం కేక్ మీద పెట్టాలి. లేకపోతే ఆల్రెడీ క్రీమ్ అంటున్న దాన్ని సేమ్ మళ్ళీ అలాగే యూస్ చేసామనుకోండి, ఫినిషింగ్ అనేది రాదనమాట ఎంతసేపు ట్రై చేసినా. ఎవ్రీ టైం మన ప్యాలెట్ నైఫ్ని కానీ, స్క్రాపర్ని కానీ మనం చక్కగా వెట్ క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఆవిడ చెప్పిన డిజైన్ ప్రకారం అయితే బ్రష్తో ఇలా స్ట్రోక్స్ వేసి ఉన్నదనమాట. ఈ బ్రష్ని కూడా 1-2 సార్లు మనం ఇలా స్ట్రోక్స్ వేసాక మళ్ళీ తడి క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. అలా కాకుండా అలానే వేసామనుకో, ఆ లైన్స్ లాగా పడతాయి కదా, అవి అనేవి కరెక్ట్గా పడవు. ఇలా కేక్ మొత్తం వేసుకున్నాక పైన సర్ఫేస్ కూడా సేమ్ అలాగే బ్రష్తో ప్యాటర్న్ అయితే వేశాను. తర్వాత నేనైతే ఇది ఇక్కడ సిల్వర్ లస్టర్ డస్ట్ తీసుకున్నాను. యాక్చువల్లీ ఇది చాక్లెట్ కేక్ మీద యూస్ చేయకపోవడమే బెటర్, ఎందుకంటే నేను యూస్ చేశాక నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మామూలుగా హిందీ ఛానల్స్ కూడా నేను చూస్తాను కదా, వాళ్ళ కేక్ మీద ఇలాగ షైన్ రావడం కోసం అనేసి ఈ సిల్వర్ లస్టర్ డస్ట్ని స్ప్రేస్ కానీ, లేకపోతే ఇలా పంప్ ఉంది కదా, ఈ పంప్లో కానీ వేసి యూస్ చేస్తారనమాట. మనకి కొన్ని కేక్స్ చూస్తాం కదా, గ్లిటర్ కేక్స్ అలాగా, అవన్నీ గ్లిటర్ అవంతా ఇలాంటి పంప్స్ ఉంటుంది. ఆ పంపులు ఇలాంటి డబ్బాలో వేసేసి తర్వాత దాన్ని ఇలాగ స్ప్రేలా చేస్తే కేక్ అంతా స్ప్రెడ్ అయ్యిద్ది అనమాట. గ్లిటర్ కేక్స్ చూసుంటారు కదా, మెరుస్తూ ఉంటాయి అలాగే కొన్ని కేక్స్ మీద షైన్ వస్తుంటుంది కదా, దానికి సిల్వర్ లస్టర్ డస్ట్ని యూస్ చేస్తారన్నమాట. ఇలాంటి స్ప్రే దాంట్లో కానీ,
లేకపోతే మనం స్ప్రే బాటిల్ అనేది విడిగా వస్తుంది, దాంట్లో కానీ వేసి యూస్ చేస్తారు. ఈ చిన్నది వచ్చేసరికి దీని కాస్ట్ 150 to 200 మధ్యలో ఉంటుందండి. 10 గ్రామ్స్ ఉంటుంది, కాస్ట్లీ అండి ఇదైతే. నేను కొంచెం అయితే వేస్తున్నాను, నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఇది. మనకు కావాల్సినంత డస్ట్ని ఇది టిన్స్ లాగా ఇచ్చారు కదా, 4 అయితే ఇస్తారు ఈ స్ప్రే పంప్కి. మనకు ఒక దాంట్లో ఇది వేసుకోవచ్చు, తర్వాత మిగతా వాటిలో ఇంకేమన్నా కావాలంటే వేసుకోవచ్చు. ఇలా అన్ని కలర్స్లో వస్తాయి ఇలా డస్ట్. అలాగే గ్లిటర్ అని కూడా ఉంటుంది కదా, ఇవన్నీ కలర్స్లో అవైలబుల్గా ఉంటాయి. నా దగ్గర అయితే సిల్వర్ ఉంది, అలాగే గోల్డెన్ ఉంది. తర్వాత మనం ఇలా ఫిట్ చేసుకుంటే ఆ హోల్ కరెక్ట్గా ఎదురుగా రావాలన్నమాట. తర్వాత మనం వెనక మన సైకిల్ పంపుతో గాలి కొడితే ఎలా అయితే అంటామో అలా చేసి మనం కేక్ మీద స్ప్రే చేయాలి. ఇలా దూరంగా డిస్టెన్స్లో పెట్టి చేయాలి. దగ్గరగా పెట్టి చేసామనుకోండి మచ్చలు మచ్చలుగా పడిపోతుంది. దూరంగా పెట్టి చేస్తే ఆ కేక్ మీద ఒక మంచి షైన్ అనేది వస్తుంది. కానీ చాక్లెట్స్ కేక్ అయితే చేయొద్దండి, ఎందుకంటే మన తర్వాత గనాష్ వేసాక ఆ డస్ట్ అంతా కనిపిస్తుంది అనమాట దాని మీద. నాకు వేసాక అర్థమైంది, చూసారు కదా, ఒక రకమైన షైన్ అయితే వచ్చింది. నేను ఈ కేక్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఫోన్ చేసి కేక్ చాక్లెట్ కలర్లో చేయవా అంది. ఎలా పాసిబుల్ ది, నువ్వు ముందు చెప్పాలి కదా నాకు, నేను ఆల్రెడీ నీకు అన్ని డీటెయిల్స్ అడిగాను కదా అనేసి అన్నాను. ఫస్ట్ వైట్లో కావాలన్నమాట ఆవిడ, తర్వాత చాక్లెట్ కలర్లా కావాలి అనేసి అని అన్నదనమాట. నేను ఏం చేశానంటే కొంచెం గనాష్లో బ్రష్ ముంచేసి ఎప్పుడైతే మనం స్ట్రోక్స్ ఇచ్చాం కదా సేమ్ అలాగే వేశాను. ఆల్రెడీ నేను ఫ్రిడ్జ్లో పెట్టి సెట్ చేశాను కాబట్టి మళ్ళీ దాని మీద ఏదైనా మనం ఫినిషింగ్ చేయాలన్నా, కలర్ యాడ్ ఇంకేదైనా చేయాలన్నా కూడా అదేంటంటే క్రీమ్ అంతా విరిగిపోయినట్లు కనిపిస్తుంది అనమాట. తర్వాత నేను B6 నోజులు తీసుకొని పైన ఇలాగా ఫ్లవర్స్ లాగా పెట్టాను అనమాట అక్కడక్కడ. తర్వాత 148 నోజులు తీసుకొని కింద బార్డర్ కూడా వేసుకున్నాను. ఆవిడ కేక్ హైట్ అడిగింది, చాక్లెట్ షేవింగ్స్ అడిగింది, పైన చాక్లెట్ గనాష్ అడిగింది. మళ్ళీ నువ్వు కేక్స్ మీద చాక్లెట్స్ పెడుతుంటావు కదా, అంటే నేను ఎప్పుడైనా రెడీ చేసినప్పుడు స్టేటస్ పెడతా కదా, చాక్లెట్స్ పెడుతుంటావు కదా, అవి కావాలి అంది. నా దగ్గర స్టాక్ లేవు, నేను ఊరెళ్ళి వచ్చాను కదా, నేను అలా స్టాక్ ఏం పెట్టుకోలేదు. అప్పటికప్పుడు మళ్ళీ నేను ఈ చాక్లెట్ అనేవి ప్రిపేర్ చేశాను. వర్షాకాలం కదా, మొత్తం చెమ్మలాగా వచ్చేస్తుంది అనమాట. ఇవి చేయడం కూడా కొన్ని ఇరిగిపోయినాయి. ఎప్పుడు అలా ఎక్కువ విరిగిపోవు, వర్షాకాలం కాబట్టి సరిగా సెట్ అవ్వక విరిగిపోయినాయి. తర్వాత ఇంకోటి అడిగింది, నేమ్ కూడా చాక్లెట్తో రెడీ చేయమంది. నేను ఈ కేక్కి తీసుకున్న కాస్ట్ వచ్చేసరికి 300. ఇంకోటి చెప్పిందండి, ట్యాగ్ పెద్దది పెట్టమంది. ఆ ట్యాగే 35 రూపీస్ 30 పడిందండి. నేను ఇక్కడ అస్సాంలో కొన్నాను, అవి ఇక్కడికి తీసుకోలేదు, అంత కాస్ట్ అదే పడిందనమాట. అడగడానికన్నా న్యాయం ఉండాలి కదండి, అప్పటికప్పుడు అర్జెంటు, మళ్ళీ ఫ్రెష్గా చేసి ఇవ్వాలి, ఇన్ని చేయాలి, ఇన్ని మళ్ళీ వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్నిటిని ఫిల్ చేయాలి. నాకు ఇంకెలాగో కేక్ చేయడం అంటే ఇష్టం, సరే కానీలే చేసేద్దాం. నేను చెప్పాను అనమాట, ట్యాగ్ అయితే ఇంత కాస్ట్ పడుతుంది, మీరు ఆ కాస్ట్ ఇచ్చే పని అయితే నేను ట్యాగ్ ఇస్తాను, లేకపోతే మీరు కేక్ కట్ చేశాక నాకు ట్యాగ్ నాకు తెచ్చి ఇవ్వండి అని చెప్పేసానండి, మొహమాటం లేకుండా. ఎందుకంటే నాకు దీంట్లో మిగిలేది ఏమీ లేదు. నెక్స్ట్ అక్కడక్కడ ఇలా గోల్డెన్ స్ప్రింక్లర్స్ అయితే పెడుతున్నాను ఆవిడ చెప్పిన విధంగా. ఇవైతే కొంచెం కాస్ట్ ఎక్కువ అండి, ఎందుకంటే మనం 2 days కేక్ మీద పెట్టినా కూడా ఇవి మెల్ట్ అవ్వు. కొన్ని ఏంటంటే ఒక 2-3 అవర్స్కే కలర్స్ వదిలేయడం కానీ మెల్ట్ అవ్వడం కానీ జరుగుతుంది. ఇంకా కాస్ట్ వైజ్ కూడా వీటి క్వాలిటీ అనేది ఉంటుంది కదా, అలాగనమాట. ఇంకా ఆవిడ అడిగినట్టే హ్యాపీ బర్త్డే ట్యాగ్ పెద్దది పెట్టించాను. మీరు కూడా మీ నియర్ బై ఉన్న హోమ్ బేకర్స్ని ఎంకరేజ్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు ఇంతేనండి, అన్నీ ఫ్రెష్గా రెడీ చేసి చేసి ఇస్తారు అప్పటికప్పుడు. ముందు నుంచే స్టాక్ పెట్టుకొని ఉండరు. దీని వెయిట్ కూడా మీకు చూపిస్తాను చూడండి. అలాగే మనం బేకరీలోకి వెళ్ళి ఏమైనా రిక్వైర్మెంట్స్ అడిగామనుకోండి, ఇంకా కాస్ట్ అనేది ఇంక్రీజ్ చేస్తారు. అదే హోమ్ బేకర్స్ అయితే మహా అయితే ఒక 20-30 పెంచుతారు, లేకపోతే అందరూ ఇప్పుడు నేను ఎలా ఇచ్చేసానో అలానే ఇచ్చేసే వాళ్ళు చాలామందే ఉంటారు. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో.